నేను ఎంత కంగారు పడ్డామో తెలుసా? అసలు ఏం జరిగిందంటే అమ్మా, నార్మల్ కాలేజీ నుంచి ఆలస్యంగా వచ్చిన చాలక ఏదో కారణం చెప్పాలని చూస్తున్నావా? ఇదిగో నీకు ఇదే ఆఖరిసారి చెప్తున్నా. ఇంకెప్పుడైనా ఆలస్యంగా వస్తే చదువు మానిపించి ఇంట్లో కూర్చోబెడతాను. ఏంటి ఇంట్లో ఎవరు కనిపించట్లేదు? మనం వస్తున్నామని తెలిసి ఖాళీ చేసి వెళ్ళిపోయారా ఏంటి? అవేం మాటలండి, మనం వస్తున్నట్టు మా ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా, లోపడెక్కడో ఉండుంటారు. తెలిస్తే మటుకు మన కోసం స్వాగతం బోర్డు ఏమైనా కడతారా ఏంటి? ఏంటి విశేషాలు? ఏంటి అక్షయ, ఏం మాట్లాడమే? ఏం మాట్లాడమంటావు? మా ఇంట్లో సమస్యల గురించి, ఆడపిల్లల వల్ల వచ్చే నష్టాల గురించి మాట్లాడతాను. అది నీకు బోర్గా ఉంటుంది. నీకు అంతకంటే వేరే టాపిక్ ఏం లేదా? ఈ ప్రపంచంలో ఎన్నో విషయాలున్నాయి, వాటి గురించి ఎందుకు ఆలోచించవు? నాకు మాత్రం పేపర్ చదివినా, టీవీ చూసినా, బయట ఎక్కడ ఏం చూసినా ఆడవాళ్లకు జరుగుతున్న అన్యాయాలే కనిపిస్తాయి, వినిపిస్తాయి. నీ మైండ్ సెట్ అలా ఉంది. అది నా మైండ్ సెట్ అనుకో, లేక బలహీనత అనుకో, ఆడ అన్న మాట వింటేనే నాలో తెలియకుండానే ఏదో జరిగిపోతుంది. ఆ క్షణంలో నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. అక్షయ్ కూల్ డౌన్. అక్షయ, అక్షయ ప్లీజ్. ఏంటి అక్షయ, నువ్వు ఇలా అయిందానికి కాందానికి టెన్షన్ పడిపోతే రేపు ఎగ్జామ్స్ ఎలా రాస్తావు? అదే నాకు అర్థం కావడం లేదు సురేష్. బుక్ ఓపెన్ చేస్తే చాలు రకరకాల ఆలోచనతో కాన్సన్ట్రేషన్ కుదరడం లేదు. దేశం మొత్తం ఆడమగ సమానం అంటుంటే మాత్రం ఒక సైడే ఆలోచిస్తున్నావు. నీ దృష్టిలో ఏంటి సురేష్? ఇద్దరు సమానమే. అంటే రేపు పెళ్ళయ్యాక నీతో పాటు నీ భార్యను కూడా సమానంగా చూస్తావన్నమాట. తప్పకుండా. నీకు పెళ్ళైన తర్వాత నువ్వు ఒంటరిగా సెకండ్ షో సినిమాకి ఈజీగా వెళ్ళగలవు. అదే నీ భార్యను ఒంటరిగా పంపించగలవా? చెప్పు సురేష్, చెప్పు. చెప్పవే. అది ఆడది ఒంటరిగా వెళ్ళటం సేఫ్ కాదు కదా, అందుకే ఒప్పుకోను. అర్థమైందిగా. నిన్ను ఇన్సల్ట్ చేయాలని అడగలేదు, నీకు అర్థం అవ్వాలని అడిగాను. ఇలా ఆడ మగ తేడాల గురించి 100 చెప్పుకోవచ్చు. అందుకే ఆడ అన్న మాట వింటేనే నాకు ఎలర్జీ. నీతో మాట్లాడి గెలవటం చాలా కష్టం అక్షయ. నాతో ఇలా మాట్లాడగలిగే ఫ్రెండ్వి నువ్వే సురేష్. ధైర్యంగా మాట్లాడు. ఆడపిల్లంటే ఇంత భయపడే నీకు ఫ్యూచర్లో తప్పకుండా ఆడపిల్లే పుడుతుంది. ఈరోజు ఎలాగైనా ఈ అమ్మాయితో మాట్లాడాలి. పక్కన గుట్టంగాడు కూడా లేడు. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, నా పేరు శ్రీకర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. మీ వివరాలు నాకెందుకు? నా వివరాలు మీకు చెబితే మీ వివరాలు నాకు చెప్తారేమో అని. చూడండి మిస్టర్, ఇంతకు ముందు కూడా మీరు ఒకసారి నా ఫోటోలు తీశారు. రోడ్ సైడ్ రోమియో కదా అని వదిలేశాను. దాన్ని అలసుగా తీసుకుని ఇంకా ముందుకెళ్ళడానికి ట్రై చేయొద్దు. చీచి, నేను అలాంటి వాడిని కాదండి. నేను ఇలాంటి వాడిని అని ఎవరు మెళ్ళో బోర్డు తగిలించుకోరు. దయచేసి నన్ను వదిలేయండి, నా మనసేం బాగోలేదు. నాది కూడా సేమ్ ప్రాబ్లం అండి. నా మనసు మిమ్మల్ని చూసిన దగ్గర నుండి పాడైపోయింది. ప్లీజ్ దాన్ని మీరే రిపేర్ చేసి పెట్టాలి. నిన్ను చూస్తేనే అర్థం అవుతోంది నీకు రిపేర్ అవసరమని. మీరు భలే హ్యూమరస్గా మాట్లాడతారండి. ఇప్పుడు మీతో పాటు మీ మాటలు కూడా నాకు బాగా నచ్చాయి. మీరు నాతో మాట్లాడడానికి ఎందుకు ట్రై చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. చూడ్డానికి డీసెంట్గా ఉన్నారని వదిలేస్తున్నాను, లేకపోతే చెప్పు తీసుకుని కొట్టేదాన్ని. నన్ను డీసెంట్గా ఉన్నారన్నందుకు ముందుగా థ్యాంక్స్. నేను మీ ఫోటో తీయడానికి, మీతో ఇలా మాట్లాడాలని ట్రై చేయడానికి కారణం అంటారా? మీరు నాకు చాలా బాగా నచ్చారు. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. ఏమంటారు? ఆటో ఏమండి, త్వరగా పోయి. ప్లీజ్ కనీసం మీ పేరని చెప్పండి. హలో ప్లీజ్. కనీసం వివరాలు కూడా ఏమి తెలుసుకోలేకపోయానే. నమస్కారం అండి. నమస్తే. బాగున్నారా? ఆ, కాలు పూర్తిగా నయమైందా? కాస్త తగ్గింది బాబు. నువ్వేంటి ఇక్కడ బస్సు కోసమా?
అది అది ఏంటంటే పర్వాలేదు చెప్పద్దు. భలేవారే, మీకు చెప్పడానికి మొహమాట ఎందుకు? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి కోసమే ఈ బస్ స్టాప్కి వచ్చాను. జస్ట్ ఇప్పుడే ఆ అమ్మాయి ఆటోలో వెళ్ళిపోయింది. ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఇది మా యూత్ ప్రాబ్లం. ఏం చేస్తాం? బాగుందయ్యా. నాలాంటి వాడు ఆఫీస్ కనుక టైంకి వెళ్ళకపోతే అది నాకు ప్రాబ్లమే. నేను వెళ్ళొస్తాను. సార్ మీరు ఎటువైపు వెళ్తున్నారు? మా ఆఫీస్ సోమాజి కూడా కదా, అక్కడ దాకానే. నేను అటువైపే వెళ్తున్నాను. రండి, డ్రాప్ చేస్తాను. నీకెందుకు ఆ శ్రమ? వద్దులేవయ్యా, కాసేపట్లో బస్సు రానే వస్తుంది. రాకపోతే షేరింగ్ ఆటోలు ఉండలే ఉన్నాయి కదా. నేను మీకోసం రావడం లేదు, నా కోసమే వస్తున్నాను. ఆన్ ద వేలో వెళ్తూ వెళ్తూ మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. రండి సార్, బైక్ మీద వెళ్దాం. ఏమిటో, సరే పద. మెల్లగా. ఆ. ఇటు ఇటు. ఇంతకంటే మంచి సమయం దొరకదు. సుశీల, ఇదిగో బాబు డబ్బులు. పదమ్మా, జాగ్రత్త. నీకెందుకమ్మా శ్రమ? నువ్వు ఇంటి దగ్గర ఉంటే నేను తీసుకొచ్చేదానే కదా మందులు. అసలే నువ్వు వట్టి మనిషి కూడా కాదు. నాకు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతోందమ్మా. అయినా నేను ఇలా నడవటం ఆరోగ్యానికి మంచిది. ప్రెగ్నెంట్ వాళ్ళు నడవడం మంచిదని డాక్టర్లు కూడా చెప్తారు కదమ్మా. సరే, జాగ్రత్తగా ఉండమ్మా. నీతో ఓ విషయం చెప్పాలని వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఇప్పటి కుదిరింది. ఇంట్లో ఎవరు లేరు. ఉమ్మకి నెలలు నిండిన తర్వాత నేను సంసార సుఖానికి దూరం అయిపోయాను. ఆఫ్టర్ ఆల్ 3 నెలలకే నా పరిస్థితి ఎలా ఉంటే 3 సంవత్సరాల నుంచి నీ పరిస్థితి ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. భయపడకు సుశీల, ఇంట్లో ఎవరు లేరు. మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వద్దాం, ఆనందాన్ని పంచుకుందాం. ఏమంటావు? చూడు, నువ్వు మనిషివే, నీకు కోరికలు ఉంటాయి, వాటిని అంచుకో. భయపడచ్చు సుశీల, రా, ఇదే మంచి సమయం. నా మాట విను. అదే ఏం లేదు, నా లుంగి చిరిగితే కుట్టమని చెప్తున్నాను. ఏ సుశీల? మీరు ఇంట్లోనే ఉన్నారా? బయటికి వెళ్ళాలన్నారు కదండి. అది అది ఆ, నాకు తలకాయ నొప్పిగా ఉంటేను బయటికి వెళ్ళలే. ఎదుటి వాళ్ళకి తలనొప్పి తెప్పించకరా ఇడియట్. అమ్మా, అక్కని ఇంట్లో ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళారు? నేను అమ్మా వీధి చూరున్న మెడికల్ షాప్కి వెళ్ళాం అక్షయ. సరే, మీ ఆయనకి అదే బావగారికి తలనొప్పిగా ఉందట. గదిలోకి తీసుకెళ్లి వేడి వేడి నీళ్లతో బాగా మర్దం చెయ్యి. అమ్మా, నువ్వు అడగదలుచుకుంది అర్థం చేసుకోగలనమ్మా. అంటే ఆడపిల్లల కన్నవాళ్ళు ఇలాంటి విషయాలు గుండెలో దాచుకోవడం తప్ప ఏమీ చేయలేరు.
ఈ విషయాన్ని ఇంతటితో వదిలే. ఉమకు తెలిస్తే బాధపడుతుంది. అదేమిటి సుశీల, జాకెట్ నల్ల ముక్కలు చేసేసావు? 30 రూపాయల జాకెట్ ముక్కలైపోతే వచ్చే నష్టమేం లేదు. వెలకట్టలేని అక్క జీవితమే ముక్కలైపోయింది. సుశీల, ఈ ఇంటల్లుడు చేసిన పనిని గుట్టుగా దాచిన అమ్మ అదే పని కోడలు చేసుంటే అమ్మ సమర్థించగలిగేదా? లేదు, ఆడది బరి తెగించింది అని గొంతు చించుకుని అరిచి ఉండేది. ఒకే తప్పులో ఇంత వ్యత్యాసమా? ఇదెక్కడి న్యాయం? అందుకే ఆడ అన్న మాట వింటేనే నాకు దడ పుట్టుకొస్తుంది. మావయ్య ఎంతసేపు అయింది వచ్చి? వచ్చి పావు గంట అయింది. నువ్వు ఆ ఫోటో వైపు చూస్తూ నన్ను గమనించలేదల్లుడు. అదేంటి మావయ్య అంత సడన్ గా వచ్చారు? ఏదైనా పని మీద వచ్చారా? పని మీద రాలేదు, బస్సు మీద వచ్చాను. మీరు వాళ్ళు జోకులేస్తారు మావయ్య. కోర్టు పని ఉండొచ్చానులే. ఏంటి మళ్ళీ పక్కవాడి పొలం గట్లు కలిపేసుకున్నావా? నేనేం చేసినా అది నీకోసమే కదా అల్లుడు. సరే గాని నువ్వేమిటి నేను వచ్చేసరికి కళ్ళార్పకుండా ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూస్తున్నావు? ఏదైనా సినిమాలో కొత్త హీరోయినా? పర్వాలేదు చెప్పు, నీ వయసుకి ఇవన్నీ మామూలేలే. ఆ అమ్మాయి పక్కన హీరో ఎవరు? ఏం లేదు, ఈ మధ్య కొత్త వాళ్ళు ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో తెలియడం లేదలుడు. ఆ అమ్మాయి హీరోయిన్ గా యాక్షన్ చేయబోయేది నా పక్కనే మావయ్య. అంటే నువ్వు సినిమాలో యాక్షన్ చేస్తున్నావు అన్నమాట. ఓరి నా అల్లుడో, నీలో ఇంత టాలెంట్ ఉందా? రేపటి నుంచి నా అల్లుడు హీరో అని గొప్పగా చెప్పుకుంటా. అవును, మనలో మన మాట. ఫస్ట్ సినిమాకు డబ్బెంత ఇస్తారు? ఆ అమ్మాయి నాతో యాక్షన్ చేస్తుంది అన్నది ఆ, నిజ జీవితంలో ఏదో నీతో కామెడీగా అన్నానంతే. నాకేం అర్థం కావడం లేదు. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మావయ్య. అవును మావయ్య, ఆ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చేసింది. అందుకే కాబోయే భార్యను కళ్ళ ముందు పెట్టుకొని కలలు కంటున్నాను. శ్రీకర్, వేళాకోళవద్దు. అవును మావయ్య, ఆ అమ్మాయి నా కాబోయే భార్య. అయితే నా కూతురు స్వప్నం ఏం చేస్తావు? అది పుట్టిన దగ్గర నుంచి నీ భార్య అని అందరూ అనుకుంటున్నారు. ఈ విషయంలో మీ అమ్మా నాన్నలు కూడా ఏ అభ్యంతరం చెప్పలేదు. మీ అందరికి లేకపోవచ్చు, కానీ నాకుంది. స్వప్నాన్ని పెళ్లి చేసుకుంటానని నేను ఎప్పుడు చెప్పలేదే. స్వప్నం నీ పెళ్ళాం, స్వప్నం నీదే అన్నప్పుడు కూడా ఏ అభ్యంతరం చెప్పలేదు. మేనమావ కూతురు కదా, సరదాగా అంటున్నారు అనుకున్నాను. నేను నిజంగా పెళ్లి చేసుకుంటానని మీరు అనుకుంటున్నట్టు నాకు తెలియదు మావయ్య. ఇప్పుడు తెలిసిందిగా. ఈ దరిద్రపు కొట్టు మొహాన్ని తీసేసి నా కూతురు స్వప్న ఫోటోలు అక్కడ పెట్టు. మావయ్య, మీ కూతురు కోసం ఆ అమ్మాయిని తిడితే మర్యాదగా ఉండదు. ఓహో, విషయం చాలా దూరం వచ్చిందన్నమాట. ప్లీజ్ మావయ్య, నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యి. స్వప్నకి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేద్దాం. ఏంట్రా నువ్వు చేసేది? నేను తలుచుకుంటే నీకంటే గొప్పవాడిని తీసుకొచ్చి పెళ్లి చేయగలను. కానీ నా కూతురు నీకు మనస్సు ఇచ్చింది. దాని మనసు కష్టపెట్టకుండా ఉండడానికే ఇంతసేపు నీతో మాట్లాడుతున్నాను. శ్రీకర్, మరొక్కసారి బాగా ఆలోచించు. ప్లీజ్, చెప్పిన మాటే నా చేత 10 సార్లు చెప్పించకండి. అడిగిన మాటే 10 సార్లు అడగడానికి నాకు సిగ్గులేదనుకుంటున్నావా? నువ్వు స్వప్నను ఎలా పెళ్లి చేసుకోవో నేను చూస్తానురా. బెదిరిస్తున్నావా?
కాదు, శాసిస్తున్నాను. మీ కుటుంబంపై నాకు అధికారం ఉంది. మీ అమ్మా నాన్నలతో నేను ఈ పెళ్లి విషయం తేల్చుకుంటాను. మనసులోంచి అమ్మాయిని గోడ మించి ఆ ఫోటోల్ని పీకెయ్యడానికి రెడీగా ఉంది. వస్తా. వీళ్ళు ఇంకా రారేమిటి? తొందర ఏమిటండి? నొప్పిగా ఏమైనా అనిపిస్తోందా? రండి. డాక్టర్, రిపోర్ట్స్ అన్నీ చూశాను. షీఈ్ ఆల్ రైట్. మీ మిస్సెస్కి 4-5 రోజుల్లో డెలివరీ కావచ్చు. మీరు 2 రోజులు ముందుగా తీసుకొచ్చి జాయిన్ చేస్తే సరిపోతుంది. మందులు రాసిస్తాను, జాగ్రత్తగా వాడండి. డాక్టర్, ఎస్, చెప్పండి. మీరు ఉమకి స్కానింగ్ చేశారు కదా? అవును, అయితే ఏంటి? అదే, ఆడపిల్ల మగపిల్లాడో మీకు తెలుసుంటుంది కదా? మేము స్కానింగ్ చేసేది ఆడా మగా తెలుసుకోవడానికి కాదండి, కడుపులో ఉన్న బిడ్డ పొజిషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి. మీ భార్య విషయంలో అన్నీ బాగానే ఉన్నాయి. ఓకే? అంటే ఆడపిల్ల మగపిల్లాడో తెలిస్తే? ఎందుకు? ఆహా, అంటే ఊరికనే అండి. ఆడ మగ తెలిస్తే పేర్లు అవి పెట్టుకోవచ్చని. చూడండి, మీ వరస్ చూస్తే నాకు చాలా డౌట్గా ఉంది. ఆడపిల్లైనా మగపిల్లాడైనా ఒక్కటే. స్కానింగ్ చేసిన తర్వాత ముందుగానే మేము ఎవ్వరికీ ఆడా మగ అని చెప్పట్లేదండి. అలాగే మీకు కూడా చెప్పం. వెళ్ళండి, అనవసరంగా డిస్టర్బ్ చేయకండి. ఈ మందులు తీసుకెళ్లి రూమ్ నెంబర్ 17 పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. వస్తున్నాను. చూడమ్మా, ఈ మందులు జాగ్రత్తగా వాడి తర్వాత నన్ను కలవండి. ఈ డాక్టర్లందరూ ఇంతే, నా బీపీ పెంచేస్తున్నారు. ఇంకా నా మోహన్ చేస్తున్నావు ఏంటి? పదా. నమస్కారం డాక్టర్. నమస్తే. మీరు? మీరు ఇప్పుడు లోపల టెస్ట్ చేశారే, ఆ అమ్మాయి తల్లి. ఓ ఐ సీ. మీ అమ్మాయికి ఏం పర్వాలేదండి, డోంట్ వర్రీ. త్వరలోనే తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయండి. అన్ని విషయాలు మీ వాళ్ళతో మాట్లాడాను. ఓకే? అలాగే. డాక్టర్ గారు, హ్మ్? హాస్పిటల్ ఖర్చు మొత్తం ఎంత అవుతుందంటారు? కొంచెం చెప్తారని. ఏం లేదు, మాకు అప్పటికప్పుడు డబ్బు ఏర్పాటు చేసుకోవాలంటే కష్టం అవుతుంది. ఓకే. ముందుగా చెప్తే ప్రిపేర్ అవుతుంది. ఓ 10,000 దాకా ప్రిపేర్ చేసుకోండి. నార్మల్ డెలివరీ అయితే కనుక కొంచెం తగ్గొచ్చు. ఇన్ కేస్ సిజేరియన్ అయిందనుకోండి, అన్నీ కలిపి ఎక్స్ట్రాగా కూడా అవ్వచ్చు. ఓకే? సరేనమ్మా. ఇట్స్ ఆల్ రైట్. అంటే ఉన్న పళంగా ఇప్పటికిప్పుడు 10,000 రూపాయలు అరేంజ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఎలాగండి? ఎలాగే ఉంది, తప్పదు కదా. నా ప్రయత్నం నేను చేస్తాను. పద. ఇక్కడ మీరు టీవీలో బొమ్మలు చూస్తున్నారు, అక్కడ మీ వాడు గోడ మీద బొమ్మలు చూస్తున్నాడు. ఏంటి బాబా నువ్వు అనేది? ఏంటనయ్య ఏదో అంటున్నావు? ఇవిగో ముందు మంచినీళ్ళు తాగు. ఏదో అంటున్నాడు, మాట్లాడింది తెలుగే గాని నాకేం అర్థం కావటం లేదు. నేనంటే నీకు నీ కొడుక్కి బేళాకోళమైపోయింది. అసలు నన్ను ఏమనుకుంటున్నారు మీరు? అన్నయ్య, కోపం తగ్గించుకుని జరిగిందేంటో చెప్పు. ముందుగా ఓ ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. అడుగు. నువ్వు చెల్లెమ్మా? అడుగన్నయ్యా, నీ మాట ఎప్పుడు కాదన్నావు? స్వప్న ఎవరు? మా మా కోడలు. కోడలు. ఈ విషయం మీ కొడుకు చెప్పండి. అదుగో మళ్ళీ నాకేం అర్థం కావటం లేదు. ఇక్కడ నా మాటలు మీకు అర్థం కావడం లేదు, అక్కడ మీ కొడుకు మాటలు నాకు అర్థం కావడం లేదు. అబ్బా అన్నయ్య, కోపం తగ్గించుకుని జరిగిందేంటో చెప్పు. మీ అంత కూల్గా నేను ఉండలేకపోతున్నాను. నాకు మండిపోతోంది మీ అబ్బాయి చేసిన ఘనకార్యానికి. లక్ష్మి, మీ అన్నయ్యకి కూల్గా తాగడానికి ఏదైనా తెచ్చివు.
అవసరం లేదు. జరిగింది చెప్తాను, వినండి. అక్కడ మీ కొడుకు శ్రీకర్ ఎవరో ఒక అమ్మాయి ఫోటో పెట్టుకుని పూజ చేస్తున్నాడు. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటానని చెప్పుతో కొట్టినట్టు చెప్పాడు. అదే నీ కంగారు. వాడి మొహం వాడికేం తెలుసు? మనందరి మాట కాదని వాడు ఏం చెయ్యడు. అవునన్నయ్య, వాడు చిన్నపిల్లాడు. మీకు ఒక్కగానొక్క గారాల కొడుకు కనుక వాడు చెప్పేవన్నీ చిన్న మాటలు అనిపించవచ్చు. ఎన్నోసార్లు కోట్ల చుట్టూ తిరిగి నేనే నోరు మూసుకుని వచ్చాను. అమ్మో, పట్నం వెళ్ళి వాడు బాగా ముదిరిపోయాడు తెలుసా? ఈ విషయంలో నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. వాడితో మాట్లాడతామని మేము చెబుతున్నాం కదా. అవునన్నయ్య, నేనింతగా ఎందుకు కంగారు పడుతున్నానంటే నా కూతురు స్వప్న శ్రీకరే తన భర్త అంటూ ఎన్నో కలలు కంటోంది. మీకు మీ కొడుకు శ్రీకర్ ఎంత ముఖ్యమో స్వప్న నా కూతురు అంతకంటే ముఖ్యం తెలుసా? ఎందుకు బావా అంతగా ఆదుర్దా పడతావు? మేము ఉన్నామని చెప్తున్నాగా. అదే మాట మీద ఉండండి. గతంలో నేను చేసిన సహాయం మర్చిపోవద్దు. అంతేసి మాటలు ఎందుకన్నయ్య? రా, వచ్చి భోంచేయి. లేదు, నేను వెళ్ళాలి. నా కోసం స్వప్న ఎదురు చూస్తూ ఉంటుంది. పట్నం వెళ్ళాను కదా, వాళ్ళ బావ గురించి చెప్పే విషయాలు విని మరీ ఆనందపడుతుంది. పిచ్చి పిల్ల. ఇక్కడ జరిగిన విషయాలేవి స్వప్నకు చెప్పకు, బాధపడుతుంది. ఇది మన మధ్యనే ఉండని. చెప్పను, చెప్పి దాని మనసు బాధ పెట్టలేను. వస్తా. ఇదిగో చూడండి, నా కూతురు కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే దానికి కారణమైన వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టకుండా వదలను. మీ అన్నయ్యకి అతి కోపం అతి మంచి తప్ప మామూలుగా ఉండటం చేత కదా. వాడు చిన్నప్పటి నుంచి అంతే. వాడి మంచితనమే ఒకప్పుడు మనకు ఉపయోగపడింది. వాడి చెడ్డతనం మనం చూడకూడదని కోరుకుంటున్నాను. తలుపులేసేసుకు పడుకున్నారు వీళ్ళు. ఇదేంటి, తలుపులు వేయకుండా పడుకున్నారు వీళ్ళు. ఏంటే, తలుపు తీయడానికి ఇంత ఆలస్యమా? అప్పుడే నిద్రపోయావా? నిద్రమోహ. మళ్ళీ తాగొచ్చారా? ఎవడైనా మంది తాగే వస్తాడే, తినరాడు పెచ్చమోహమా. మెల్లిగా మాట్లాడండి, అమ్మ వాళ్ళంతా నిద్రపోతున్నారు. ఇలా కూర్చోండి, భోంచేద్దురు కానీ. నువ్వు తిన్నావా? అయింది. నీకు అన్నం ఎలా తినబుద్ధి అవుతుందో నాకు అర్థం కావట్లేదే. నేను ఎంత టెన్షన్తో చచ్చిపోతున్నానో నీకు తెలుసా? ఎందుకు? ఎందుకా? నీకు ఆడపిల్ల పుడుతుందేమోనని. ఆడపిల్ల మగపిల్లాడా అని డాక్టర్లను అడిగి తెలుసుకుందామంటే వాళ్ళు చెప్పరు. వాళ్ళ సొమ్మేదో పోయినట్టు. ఇప్పుడు ఆ గొడవ ఎందుకులండి? ముందు భోంచేయండి, పడుకుందరు కానీ. భోంచేసి పడుకోవాలా? నిద్ర ఎలా పడుతుంది? అయినా నేను ఇంత టెన్షన్లో ఉంటే మీ ఇంట్లో వాళ్ళంతా నిద్ర ఎలా పోతున్నారే? ఇదిగో చూడు, నువ్వు మాత్రం ఆడపిల్లని కనొద్దు. కంటే నా కళ్ళకు కనపడకుండా పో. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఆడపిల్లని కనొద్దు. కనొద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఆడపిల్లని కనొద్దు, అంతే.
అన్నయ్య భోజనం చెయ్యి. చెయ్యను. అబ్బా వాడితో నేను మాట్లాడతానంటున్నాగా, ముందు భోంచెయ్యి. విషయం తేలే వరకునే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. నాన్నగారు. అమ్మా. బాబు శ్రీకర్ బావున్నావా? బాగున్నానమ్మా. రారా శ్రీకర్, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఏంటి నాన్నగారు అర్జెంటుగా రమ్మని కబురు చేశారు? ఆ, నీకు నామకరణం చేద్దామని ఏమీ తెలియనట్టు చిన్న కుర్రాళ్ళ ఎలా అడుగుతున్నాడో చూడు. నేను పెద్దవాడినయ్యానని తెలిసే నీ కూతురు నన్ను చేసుకోమని నా వెంట పడుతున్నావు. అది సరే, విషయం చెప్పండి. అబ్బా సర్లేరా, అదే మొన్న మీ మావయ్య నీ దగ్గరికి వచ్చినప్పుడు జరిగిన దాని గురించి ఫీల్ అవుతున్నాడు. ఓహో, ఇప్పుడు ఈ మీటింగ్ అరేంజ్ చేయించింది మావయ్య అన్నమాట. అవునరా, సిటీలో ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నావట. అది విని నిజమేననుకుని మామయ్య ఒకటే కంగారు పడిపోతున్నారా? మావయ్య చాలా తెలివైన వాడమ్మా. ఒక్క సిట్టింగ్ లోనే మొత్తం కనిపెట్టేశాడు. శ్రీకర్, జోక్స్ వద్దు. జోక్స్ కాదు నాన్నగారు, మావయ్య చెప్పింది నిజం. నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. ఆ అమ్మాయి ఫోటోని మావయ్య కూడా చూశాడు. ఏం మావయ్య, అమ్మాయి బాగుంది కదూ? విన్నావా బావా మీ వాడి మాటలు? అమ్మాయి గలవాడిని కదా అని కంట్రోల్ చేసుకుంటున్నాను, లేకపోతేనా. అలా కంట్రోల్ చేసుకోవాకు, బీపీ పెరిగిపోతుంది. మనసులో ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పేసేయి. ఆ తర్వాత వినడానికి నేనున్నాను. ఊరు వెళ్ళాలి. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? నీకంటే తెలివిగా నేను మాట్లాడగలను. కోట్లనే దడదల్లాడించిన వాడిని సమయం కాదని ఇప్పుడు ఊరుకుంటున్నాను. మీరేమిటిలా ఉండిపోయారు? కొడుకు మాటలకి మురిసిపోతున్నారా? విషయం తేల్చండి. అదేంట్రా, మావయ్య కూతురు స్వప్న పుట్టినప్పటి నుంచి నీ భార్య అనుకుంటున్నాం. అలాంటిది ఇప్పుడు సిటీలో ఎవరో ఒక అమ్మాయిని ఇష్టపడ్డానని చెప్పడం చాలా తప్పు శ్రీకర్. నిజమేరా, స్వప్నకి నువ్వంటే ప్రాణం. దాని మనసు కష్టపెట్టద్దు. నువ్వు స్వప్నని పెళ్లి చేసుకుంటే దాంతో పాటు మేమందరం సంతోషిస్తాం. అమ్మా, మీ అందరి సంతోషం కోసం నేను దుఃఖం తెచ్చుకోలేను. ఆ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. ప్లీజ్ దయచేసి నన్ను వదిలేయండి. ఈ విషయంలో నేను ఎవరి మాట విన్నాను. అంటే నా కూతురునేం చేస్తావు? నేనేం చేస్తాను మావయ్య? తండ్రివి కనుక నువ్వే ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయి. నువ్వు నా కూతుర్ని చేసుకోకపోతే నీ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. నా పెళ్లికి నిన్ను తప్పకుండా పిలుస్తాలే మావయ్య, అప్పుడు చూద్దుగానిలే. శ్రీకర్, ఏంటి? అబ్బా ఊరుకోండ్రా, ఎందుకలా అరుచుకుంటారు? నీకు అలాగే ఉంటుంది నాయనా. నా కూతురు పరిస్థితి తలుచుకుంటే నా కడుపు మండిపోతుందయ్యా. చల్లటి మజ్జిగ తాగు. నేను మజ్జిగే తాగుతాను, నీ చేత విషయమే తాగిస్తాను, చూద్దు గాని. అబ్బా, ఒక్క క్షణం ముందు వచ్చుంటే నన్ను ఎవరిని చూపించేవాడిని. అదిగో అలా హంసలా నడిచి వెళ్తుందే ఆ అమ్మాయే. అక్కడ ఇద్దరున్నారు కదయ్యా, వాళ్ళలో ఏమ్మాయి? ఆ గ్రీన్ చుడిదార్ వేసుకున్న అమ్మాయి. వెనక నుండి చూస్తేనే అంత అందంగా ఉంటే ముందు నుంచి చూస్తే ఫ్లాట్. ఆ అమ్మాయిని పిలుస్తాను, చూస్తారా? అక్షయ.